నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తిరిగిపోతాను అసలు. ఇంత టాలెంట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ యూ మీరు ఇవన్నీ చేయడం. బట్ ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? సంగీత దర్శకురాలనే అవుతా అని మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. ఒక 4-5 కార్లు ఉండే అంబాసిడర్స్. చక్రవర్తి గారి దగ్గర తను పీక్ టైంలో అసిస్టెంట్ మ్యూజిక్ ఉన్నప్పుడు నాకెందుకు కారు రాదు, నీ మొహానికి ఎందుకు వస్తుంది కారు, అది చిన్న పిల్లవి నువ్వు ఆడుకో ఇంచక్క ఇంట్లో. అదే కార్ రావాలి లేదు, అప్పటికే ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ లేదు, ఇంకేం లేదు, ఇంట్లోనే ఆడుకుంటున్నాను. సరే అని మా డ్రైవర్ని సరే కిరణ్ అనే స్నానం చేస్తున్నాడు, అన్నయ్య స్నానం చేస్తున్నాడు, ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈలోగా నన్ను ఒక రౌండ్ అలాదే పోవమ్మా పొద్దున్న రోజు సోది అయిపోయింది మీతోటి. అన్నయ్య వచ్చి తిడతాడు, నువ్వేమో ఎక్కించుకోమంటావు, ఎక్కించుకోకపోతే నీకు కోపం, ఎక్కించుకుంటే మీ అన్నయ్య కోపం, సో ఇట్లా ఏం చేయమంటావు అని ఈవెన్ డ్రైవర్లు కూడా నన్ను ఇసుక్కునేవారు అనమాట. ఇంకొక రోజు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నాకెందుకు కారు రాదు, రావాలంటే ఏం చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్ ఐ బికేమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. దెన్ ఐ డిసైడెడ్ నాకు కారు రావాలంతే, ఇంకా అన్నయ్య కార్లతో నాకు పని లేదు. సో ఫస్ట్ నా కారు పంపించి దాసనారాయణరావు గారు నాన్నగారు మూవీకి. అప్పుడు మీరు అంటే అంతకుముందు దాసరి గారిని కలిసి మీరు ట్యూన్స్ పాటలు వినిపించారు? జస్ట్ ముందర రోజే కలిసాను, జస్ట్ బిఫోర్ డే ఈవినింగ్ కలిసి ఏమన్నారు? విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పడానికి వెళ్ళారు. అది కూడా అదృచ్ఛికంగా జరిగిందే. నేను కూడా ఇంట్లో ఏముంటావు, బోర్ కొడుతుంది, నాకు కూడా రా అని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. నాకు చిన్న కీబోర్డ్ ఉండేది, బుల్లి కీబోర్డ్, ఎక్కడ పడితే అక్కడికి అది నేను చిన్న బ్యాగ్లో వేసుకుని వేళ్ళు కూడా ఇంతే ఉండే కదా, చిన్ని వేళ్ళు. సో ఈ పాప ఎవరు అంటేనే మా అన్నయ్య గారు అమ్మాయి అని. ఏం చదువుతున్నావు అమ్మా, నేనేం చదువుకోవట్లేదు అని ఇట్లా అన్న ఫేస్. అదేంటది చదువుకోవట్లేదు, మరి ఏం చేస్తావు అన్న, ట్యూన్స్ కంపోజ్ చేస్తాను. ట్యూన్స్ కంపోజ్ చేస్తావా, ఆహా, అప్పటి వరకు చాలా ఎట్టకారంగానే అన్నారు ఆయన. ఏదో ఒకటి పాడు అన్నారు, ఒకటంటే ఒక 20 పాడేసా వరుసగా. ఏం పాడానో నాకు గుర్తులే, అప్పుడు కంపోజ్ చేసినవేమో. అప్పుడు చిన్నపిల్ల, మీరు చాలా చిన్నపిల్ల. 12 అప్పుడు నాకు కరెక్ట్గా 12 years. సో అప్పుడు అక్కడి నుంచి వినేశారు. 20 వినేసిన తర్వాత ఆయన ఇట్లా కూర్చుని ఆయన ఇట్లా వచ్చారు, నాకు బాగా గుర్తు. జస్ట్ ఒక ముందరికి ఇలా వచ్చి, నా సినిమాకి చేస్తావా నువ్వు అన్నారు. ఓ చేస్తానని. చిన్నాన్నగా నా పక్క నుంచి ఏదో చిన్నపిల్ల అంటే తెలియక పాపం అది చేస్తానంటుంది, మీరు కూడా ఏంటి సార్ అని. నిజంగా లేదు ప్రసాద్ గారు, నేను మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను, నాన్నగారు అనే సినిమాకి నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను. వెంటనే లోపలికి వెళ్ళి 25,000 చెక్ అడ్వాన్స్. ఆ రోజులో 25,000 ఇదిగోంటే అది ఇచ్చి, రేపు పొద్దున్న మార్నింగ్ చూసుకుంటారుగా ముహూర్తాలు, అది 10-10:30కి వచ్చేసేమ్మా అన్నారు. అసలు ఆయనకి షాకు, నాకు షాకు. అందులో 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. మళ్ళీ కార్ ఎక్కి వస్తుంటే కార్లో అడిగా చిన్నాను కానీ ఎంత వచ్చిందండి అన్నాను. 25,000 అమ్మా అని. ఎంత కూడా తెలియదు నాకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి, నాకు ఎన్ని బొమ్మలు వస్తాయి, ఎన్ని బట్టలు వస్తాయి,